ఎట్లా ఉంది పెట్టుబడి కానీ ఖర్చు లాస్ వస్తున్నాయి లాభాలు పండుగ ఉంది కదా నిన్న ఉగాది ఎంత వచ్చింది? బింగిదొడ్డి ఏం పేరు? నరసింహులు. మీరు ఎన్నేళ్ళ నుంచి పూల తోట చేస్తున్నారు? 3 సంవత్సరాలు. ఎట్లా ఉంది పెట్టుబడి కానీ ఈ ఖర్చు కానీ బాగుందా? ఇప్పుడు లాస్ వస్తున్నాయి లాభాల కోసం పూలు పోతే నిన్న పండగ ఉంది కదా ఉగాది, ఈరోజు పండగ ఉంది కదా, నిన్న ఉగాది ఎంత వచ్చింది అనుకో? ఎంత? 20,000. ఇది విత్తనాలు మందు కానీ అంటే ఎకరకి 50,000 ఖర్చు వస్తుంది. 50,000 ఖర్చు వస్తుంది. అర్ధ ఎకరకి 20,000, 25,000 25,000 అర్ధ ఎకరకి వస్తుంది. మళ్ళీ మన ఎంత వస్తుంది? అంతా పోను లాభం మనకు ఎంత వస్తుంది? మంచిగా రేటు కలితే 1,00,000 వరకు వస్తుంది. 25,000 పెట్టుబడి పెడితే 1,00,000 రూపాయలు గ్యారెంటీ వస్తుంది. మన పూలు పోకుండా ఇట్లా వేస్ట్ అయితే. ఇప్పుడు నిన్న ఒక్క రోజే మీరు ఎంత తీసినారు? ఈరోజు ఉగాది పండుగ ఉంది కదా, నిన్న ఎంత తీసినారు? 20,000 తీసినారు. ఇది ఎన్నేళ్ళ పండుగ? 50 రోజులకు వస్తుంది. 50 రోజులకు వస్తుంది. కరెక్ట్ సీజన్లో పూలు కాసినప్పుడు ఏదో ఉంటే నష్టం లేదు. ఇది ఒకటే వేస్తారా సీడిపత్తి కానీ? సీడిపత్తి ఇది అయిపోయి సీడిపత్తి పెడతారు. ఇది ఎన్నో నెలలు వేస్తారు మీరు? నేను మన గద్వాల జాతరకి ఇది ఎన్నో నెలలు వేస్తారు. గద్వాల జాతర అయిపోయినాక వేస్తారా? ముందర వేసుకుంటారా? సరే. అవును. ఇప్పుడు ఇప్పుడు పైన స్ప్రే మందులు ఎన్నిసార్లు కొడతారు మీరు? ఇప్పుడు ఈ టైంలో అయితే 3 సార్లు 4 సార్లు మందులు వర్షాకాలం అయితే ఎక్కువ కొడతారు. అప్పుడు ఇప్పుడు వానాకాలం కాదు కాబట్టి పూలు కానీ నీట్గా వస్తున్నాయి. అప్పుడు పురుగులు ఎక్కువ అవుతున్నాయి. ఎక్కువైతే వర్షం పడితే నెమ్ముకి కానీ మురిగిపోతుంది. నీట్గా రాదు. అది మక్క వచ్చి ఇప్పుడు 25,000 పెడితే పెట్టుబడి 1,00,000 రూపాయలు తీస్తామంటున్నారు. సరే, థ్యాంక్ యూ.